మనతో పాటు మహిళా నాయకులను మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్లోకి ఎందుకు జాయిన్ అయ్యారు? బ్రహ్మాండమైనటువంటి మార్పు తెస్తానని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళది 2 ఏళ్లలోనే వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి? మనకు 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు కడుపులో సల్లగలవకుండా కదలకుండా ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఏం కావాలో చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న నినాదంతో ఇవాళ వందలాదిగా కథలొస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చిన్న మచ్చుతునుక మాత్రమే. మా నియోజకవర్గంలోనే కాదు, పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టుల జిల్లాగా, వలస చావుల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వలసలు రివర్స్ వచ్చేటువంటి జిల్లాగా మార్చినటువంటి ఘనత మా కేసీఆర్ గారిది ఉన్నది, ముఖ్యమంత్రి గారిది ఉన్నది. మరి ఈ ముఖ్యమంత్రి నేను నల్లమల పులిబిడ్డనని చెప్పుకుంటాడు, కానీ చేసింది ఏమీ లేదు. ఉన్న సొంత ఊరికి కూడా చేసేది ఏమీ లేదు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులందరినీ కూడా ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా మన ప్రభుత్వంలో 90% పూర్తయింది. ఇంకొక 10% ఉన్నటువంటి వాటిని కూడా ఇప్పటికి కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా వందలాదిగా వేలాదిగా ఇలా తరలి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు, మీరు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు? అదే చెప్తున్నా, అంటే అధికార పార్టీలోకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చే హామీలు ఏమీ లేవు. ఇక 2 ఏళ్ళు భరిస్తే చాలు, మళ్ళీ వచ్చేది మా కేసీఆర్ గారి ప్రభుత్వమే. ప్రతిపక్షంలో ఉండి మేము మళ్ళీ కూడా కొట్లాడతామని చెప్పేసి ఆ నినాదంతో వాళ్ళందరూ మళ్ళీ రివర్స్ టీఆర్ఎస్కి మారుతూ ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మన టీఆర్ఎస్ మీద గెలిచిన సర్పంచుల్ని, ప్రజాప్రతినిధుల్ని దొంగతనంగా మభ్యపెట్టి నేను ఈ పనిస్తా ఆ పనిస్తానని చెప్పేసి కొంతమంది సర్పంచ్లను వాళ్ళు తీసుకున్నారు. కానీ మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకే రావాలి, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్పేసి నిండుగా వాళ్ళకు కడుపు నిండా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఈ పార్టీలోకి వలసలు వస్తున్నారు.